హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా వినాయక చవితి ఎలా జరుపుకున్నాం ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా వినాయక చవితికి పెద్దగా వెరైటీస్ ఏమీ ఉండవండి. సింపుల్గా ప్రసాదాలు అనమాట. ఎక్కువగా మా పెద్దవాళ్ళు మా పూర్వీకులు మేము ఎక్కువ కష్టపడకూడదు అనుకున్నారేమో 2 వెరైటీస్తో చాలా అని సర్ది చెప్పేశారు. మరి ఎక్కువగా పెట్టలేదన్నమాట. కాకపోతే చాలామందికి చాలా వెరైటీస్ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే మా పెద్దదికి అయితే చాలా వెరైటీస్ అనమాట. పనసపండు ఆకులు ఉంటాయి కదా, ఆకులతో ఇడ్లీలు కుడుములు ఏవేవో వెరైటీస్ ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అది గుర్తు అనమాట. అంతగా గుర్తులేదు, అది కొంచెం కొంచెం గుర్తున్నాయి. అదే మా అమ్మ వాళ్ళకైతే వినాయక చవితి లేదు. ఎందుకంటే మా వాళ్ళ పూర్వీకులు సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాళ్ళు ఆపేశారంట. చవితి లేదు, వినాయక చవితి లేదు. మా అత్తగారులకైతే శుభ్రంగా అన్ని పూజలు ఉన్నాయి. కాకపోతే మా పూర్వీకులు అన్ని షార్ట్ కట్లో తెంపిస్తారండి. ఏది అంత పెద్ద ప్రాసెస్ అయితే కాదు. మా చెల్లి వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి అయితే కొంచెం కొంచెం ప్రాసెస్ ఉంటాయి. మరి అస్సలు మాకు ప్రాసెస్ ఉండదన్నమాట కొన్ని పూజలకి. ఇంకా ముందు రోజే చాలా వరకు సామాన్లు అన్నీ తెచ్చుకున్నానండి. అంటే మార్నింగే తెచ్చుకున్నాను అనమాట. నిన్న శుక్రవారం ఉదయం అన్నీ తెచ్చుకున్నాను. ఎందుకని చెప్పేసి ఇంకా ఉదయం లేవగానే 4:30కి అయితే లేచి నిన్న ముగ్గులు పెట్టుకుందామంటే వర్షం పడుతుందని చెప్పేసి పడుతుందేమో ముగ్గులు అయితే పెట్టలేదు. ఇంకా అయితేనేమన్నారంటే బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేస్తాను. దండలు అవి ఉండిపోయి ప్లాస్టిక్ దండలు ఇవి కొన్ని దగ్గర దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి ఇయర్ అదే పెట్టుకుంటాను, జాగ్రత్తగా ఉంచేసి అవే వాడతాను. ఇంకా పెట్టేసి ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంక ఇతను అంటే ముందు రోజు అన్నీ చేసుకుందాం అంటే 11 వరకు టైం ఉంది కదా, కంగారేముందో ధీమాగా చేసుకో అని చెప్పేసి అన్నా కూడా నేను 4:30కి అయితే లేచి ఒక పక్క పులిహోర పెట్టాను. బయట వాకిలి కడిగి ముగ్గది పెట్టించుకున్నాను. చూశారు కదా, ముగ్గది సింపుల్గా పెట్టిస్తాను. ఎందుకంటే వర్షం జిడిజిడి పడుతూనే ఉంది. ఇంత కష్టపడి పెట్టిన తర్వాత అంతా కడిగేస్తుందని సింపుల్గానే పెట్టాను. ఇంకా ఒక పక్క ఉండ్రాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వులు కుడుములు, కొబ్బరికూర కుడుములండి. మాకు అంతే, ఇంకేమి లేదు. ఇంకా పాలికి కట్టవలసిన సామాన్లు ఉదయం పత్తిరాది అన్నీ ఉదయం తెచ్చారు ఇతను. అంటే నేను లక్షవారం ఈవినింగ్ సగం తెచ్చాను, శుక్రవారం మార్నింగ్ సగం తెచ్చాను. పత్రి అప్పటికే ఏమీ ఉండట్లేదు కానీ ₹50 ఇలా చెప్పేస్తున్నారు. అదే సేమ్ రోజు అనుకో కొద్ది గొప్ప ఇది చేసి ఇస్తారా కదా అని చెప్పేసి ఉంచుతాను. ఒక పక్క కొబ్బరికూర అదే కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోర కూడా ఒక పక్క పెట్టాను. అంటే అటు ఇటు పూజ కొన్ని రెడీ చేస్తూ అటు ఇలాగా అని చెప్పేసి ఆ పని సగం ఈ పని సగం అయితే మొత్తానికైతే చక్కబెడుతున్నాను అనమాట. ఇంకా కొబ్బరికూర అయితే ప్రిపేర్ అవుతుంది. అలాగే నువ్వులు బెల్లం కలిపి మనం కుడుములు పెట్టాను కదా, ఇంకేం లేదు, నువ్వులు వేపేసి బెల్లం వేసి మిక్సీ చేసేయడమేనండి. చెప్పాను కదా, మా పెద్దవాళ్ళు అందరూ షార్ట్ కట్ తెంపేశారు. ఇంకా మా అత్తగారు నాకు పెళ్ళైన నుంచి ఓన్లీ ఉండ్రాళ్ళు, నువ్వుల కుడుములు, అలాగే కొబ్బరికూర కుడుములే పెడతారు. ఇంకేం పెట్టేవారు కాదనమాట. జస్ట్ అవేనంట వాళ్ళ ఉండ్రాల పాయసం. కానీ నేనేంటంటే ఇంకా టిఫిన్ అయిపోతుంది, దేవుడికి ప్రసాదము అయిపోతుంది. మనం ఎంత పూజ చేసుకున్న తర్వాత పులిహార అనేది శుభం కదండి మనకి. ఆ శుభం అనేది పులిహార చేయకుండా ఎలాగా, భగవంతుడికి కూడా పులిహార అనేది చాలా ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే పులిహార అయితే ప్రిపేర్ చేస్తాను. మేమైతే ఎప్పుడైతే సెపరేట్ అయ్యామో మా అత్తగారికి అడిగితే పర్వాలేదు చేసి పెట్టవచ్చు, అదేం లేదు. మా అత్తగారు అలా పెట్టేవారని అలా పెట్టాను. ప్రసాదమే కదా, ఒక పులిహారకి ఏమైందని అంటే పులిహార అయితే పెట్టాను. ఇంకా మా పాప నాకు తెలియకుండా తీసిన వీడియో అనమాట ఇది. అంటే తర్వాత డిలీట్ చేసేస్తాను, ఎడిట్ చేసినప్పుడు పెట్టను అంటే పెట్టాము న్యాచురల్గా ఉంటుంది కదా, నువ్వు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి మన ఫాలోవర్స్ కూడా ఒకరు అడిగారు, ఫేస్ రివీల్ చేస్తూ కూడా మీరు వీడియోస్ పెట్టొచ్చు కదా అని. అది కొంచెం నాకు బడబడా వాగుతాను కానీ ఈ ఫీలింగ్ అయితే పోలేదన్నమాట. ఇంకా అతనికి నాకు మధ్య చిన్న డిస్కషన్ అవుతుందండి. మా ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్ వేరే రావులేండి, మీరు ఏమో ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. అంటే డిస్కషన్ అంటే ఏమీ లేదు, తొందరగా స్నానం చేయొచ్చు కదండి, ఏదో ఒక పని సాయం చేయడానికి అవుతుంది కదా, అలా ఉంటే ఎలా అవుతుంది అని చెప్పేసి చిన్న డిస్కషన్ మా ఇద్దరి మధ్య, అంతే, ఇంకేం లేదు. కాకపోతే అతను ఏమంటే 11 వరకు టైం ఉంది నీకు, నువ్వే పెద్ద కంగారు అయిపోయి 4కి ఇలా లేచిపోయావు, ఏంటి అంత కంగారు అని అడిగారు. కాకపోతే ఉండ్రాల పాయసం అనేది నాకు ఎప్పుడు సరిగా రాదు, నాకు భయం. అందుకే దానికోసమనే కేర్గా నెమ్మది, అంటే మిగతా ఏ పనైనా ఫాస్ట్గా చేసేస్తాను. ఒక ఉండ్రాల పాయసం నాకు అస్సలు రాదనంటే మాకు బెల్లంది ఆనవాయితీ, కాకపోతే నాకు బెల్లంది రాదు, పాలు ఇరిగిపోతాయి. అది నాకు శుభమాని పూజ చేసుకుంటూ ఇరిగిపోవడం నాకు చిన్న సెంటిమెంట్ అనమాట. అందుకని చెప్పేసి నేను
ఇది చేశాను. కాకపోతే మా అత్తగారికి అడిగితే బెల్లం అనే మనకి పక్కాగా లేదు. పంచదార అయినా వేసుకోవచ్చు. అంటే మా అత్తగారాలు, మా మామయ్యగారు వాళ్ళందరూ బెల్లంది ఎక్కువగా తినేవారని ఆళ్ళు బెల్లంది పెట్టేసారంట. ఇంక సరే పోనీ ఎందుకని ఎప్పుడు కూడా బెల్లంది చేసేసి కొంచెం పైన పంచదార చేసేసి బెల్లం చిన్న ముక్క పెట్టేసేదాన్ని. ఇంకా సరే అని చెప్పేసి మొత్తానికైతే బెల్లమేసే పాయసం అయితే చేశాను ఈరోజు. ట్రై చేశాను. ఎంతకాలం రాదు రాదు అనుకుంటే రాదు. ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను. పాలికి డ్యూటీ మొత్తం అతనిదేనండి, నాదైతే కాదు. ఇంకా పాలి కట్టడం అంటే నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. షాప్ ఉండేటప్పుడు కొంచెం అతను షాప్ దగ్గర ఉండేటప్పుడు అలా అలా కట్టేదాన్ని. ఇంకా షాప్ ఎప్పుడైతే మేము తీసిన నుంచి ఇంకా ప్రతి సంవత్సరం ఇతనే పాలి కడతారు. పాలి కట్టడానికి కూడా మాకు ప్లేస్ ఉన్నా కూడా కరెక్ట్‌గా సిట్టింగ్ అవ్వాలి. ఏది నేను చేసినా కూడా అది నిండుగా మనస్ఫూర్తిగా కళ్ళకి ఇంపుతం అనిపిస్తే కదా భగవంతుడికి మనం సాటిస్ఫాక్షన్‌గా. ఇప్పుడు నేను కూడా ఏది పెట్టినా కూడా ఇలా అగడం బగడంగా చేసేసి దేవుడికి అగడం బగడంగా పూజ చేయననమాట. నాకు కళ్ళుకు పెద్దదనమాట. నిండుగా అనిపిస్తేనే పూజ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. అది చిన్న ఏటవాలుగున్నా ఒప్పుకోను. అలాగే ఒక సైడ్ వాలినా ఒప్పుకోను. పర్ఫెక్ట్‌గా ఉండాలి. నీట్‌గా ఉండాలనమాట. ఇంకా అతను చేసింది కాక నేనైతే కొంచెం సెట్ చేశాను. అతని తెలివితేటలు ఏంటంటే వేరేగా సెట్ చేద్దామంటే నువ్వు కట్టు అంటున్నారు ఇందాక అన్నారు. కాకపోతే అది పడిపోతే నా మీద తోసేస్తారని చెప్పేసి అని అంటే అవునని అన్నారు. అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు వస్తుందన్నమాట ఆ డిస్కషన్ మా ఇద్దరి మధ్య. నేను అలా ఆకులు పెడితే అలా కాదు ఇలా సెట్ చేద్దామని అన్నారు. ఇంకా అయిన తర్వాత ఇలా సెట్ చేయండి అంటే అప్పుడు నాకు అంటున్నారనమాట, నువ్వు చెయ్యి అని చెప్పేసి. ఎందుకు పడిపోతే నా మీద తోసేస్తారా అంటే అంటున్నారు అప్పుడు. అంటే చెప్తున్నాను కదా, అక్కడ గ్యాప్ ఉండడం నాకు అలా నచ్చలేదనమాట. ఇంకా ఎలాగో మామిడి కొమ్మలు పెట్టాలి కదా, బయటైతే ఈసారి ఎక్కువగా పెట్టలేదు కానీ కొంచెమే పెట్టాను. ఇంక అది అంటే వేరే విధంగా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాననమాట. మామిడాకులు ఇలా పైకి అలాగా ఒకటి పెట్టడం బాగుంది అలాగా. కాకపోతే ఇతనేంటన్నట్టు అంత ప్రాసెస్ ఎందుకు, టైం ఎందుకు, నిండుగా చేసా బాగానే ఉంది, అంత పెద్దది హడావిడిగా చేయాల్సిన పనేం లేదు, మామూలుగా అలా చేసి పర్వాలేదు బాగానే ఉంది ఆకులు అంటే ఈలోపు చెప్తున్నాను. ఏది కూడా నేను ఇప్పటికప్పుడు కొనేది కాదండి. ఈ లైట్స్ కూడా ఒక 4 ఇయర్స్ క్రితం కొనేదే. అంటే లైట్స్ అప్పటి వరకు కొన్నాయి పాడైపోలేదని అనుకోవద్దు మీరు. ఏమో ప్రతి సంవత్సరం దీపావళికి పెడతాను, వినాయక చవితికి పెడతాను. ఈలోపు మళ్ళీ తీసి జాగ్రత్తగా దాచేస్తాననమాట. అంటే మా వాడు కొంచెం ఇది పెట్టమంటే వేరేలా పెట్టారు. నాకు నచ్చలేదు అది. అయితే నువ్వే పెట్టుకో అని చెప్పేసి అతను వదిలేశారు. కాకపోతే చెప్తున్నాను, ఏది కూడా నాకు కళ్ళుకు నిండుగా అనిపిస్తేనే నేను ఒప్పుకోగలను తప్ప అలా అని చెప్పేసి పెట్టాంలే అని చెప్పేసానంటే నాకు నచ్చదు. అతను చెప్పిన విధంగా నాకు నచ్చలేదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఈ సైడు ఆ సైడు తోరణాలకి లైటింగ్ వచ్చేటట్టు మళ్ళీ పాలి మీద వచ్చేటట్టు అయితే పెట్టుకున్నాను, సెట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది చూడండి అనంటే సరే వెయ్యిలే చూద్దాం అన్నారు. మొత్తం నిండుగా వచ్చింది. అతను చేసిందేంటి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి అది నాకు నచ్చలేదు. ఇంకా లైట్ ఆపి అన్నీ చెక్ చేసాం, పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా పులిహోర అంతా నేను చేసి అన్నీ కలిపి చల్లగవ్వడానికి ఉంచితే పులిహోర ఒక్కళ్ళు ఇతను కలుపుతున్నారనమాట. నేను పులిహోర కలుపుతాను, పులిహోర బాగానే కలిపారులే అని చెప్పేసి అంటే మొత్తానికి అది కలిపారు. మొత్తానికి పూజ అంతా రెడీ చేసేసామనమాట. అంతా రెడీ చేసి ధీమాగా 10:30కి పూజ అంతా రెడీ చేసేసి ఎక్కడొక్కడ అమర్చేసాము. ఆ అమర్చింది అదంతా కొంచెం వీడియో ఒకటి మిస్ అయిందనమాట. అందుకని చెప్పేసి నేను అదేం పెట్టలేదు. ఇంకా అష్టోత్తరం చదువుకుంటూ మేమిద్దరమైతే వినాయకుడికి పూజ అయితే చేస్తున్నాము. తెలుసు కదా, ఏ పూజ అయినా అష్టోత్తరం చదువుకుని మేము పూజ చేస్తాము. మా పాప కనిపించట్లేదేమో అనుకోవచ్చు మీరు, కెమెరామెన్ తనే అనమాట. అందుకని చెప్పేసి తను కనబడట్లేదు. ఏమో ఈసారి అయితే అంతగా తను ఫొటోస్కి వీడియోస్కి అంత బయట క్లైమేట్ కూడా అస్సలు బాగాలేదు, వర్షం పడుతుంది. లేదంటే ఫొటోస్ బాగా తీసుకుంటుంది. కానీ ఈ ఇయర్ మరి కొంచెం హెడేక్ ఉందంట, తొందరగా లేచిపోయింది. అందుకని కొంచెం దూరంగా ఉందనమాట. మా ఇద్దరమైతే పూజ అయితే చేసుకుంటున్నాం. పూజ వరకు అయితే కూర్చుందిలేండి. పూజ బాగా చేసుకున్నాం అనమాట. సింపుల్గా నీట్గా. చెప్పాను కదా, నాకు కళ్ళుకు ఈ వినాయకుడి స్టోరీ అయితే చెప్పాలండి. మా పాప ఆల్రెడీ మన వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఒకసారి అయితే వీడియో చేసే పెట్టాను, కాకపోతే అది అందరికీ రీచ్ అవ్వలేదన్నమాట. ఈ చిన్న వెండి వినాయకుడు ఏంటంటే మా పాప మన విశాఖపట్నంకి పిల్లల కింద జూనియర్స్ కింద లెటర్ కండక్ట్ చేశారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు లెటరు కాంపిటీషన్ పెడితే తనకి అందులో మన విశాఖపట్నం మొత్తానికి తనకి జూనియర్స్లో ఫస్ట్ వచ్చిందనమాట. పోస్ట్ ఆఫీస్ వాళ్ళే తనకి ప్రజెంటేషన్ కింద ట్రోఫీ అది ఇచ్చారు. కాకపోతే అది స్కూల్ వాళ్ళు ఉంచారు, స్కూల్కి సంబంధించిందని చెప్పేసి. అలాగే 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. సరే ఫస్ట్ టైం తను తెచ్చుకుంది కదా, అది మన కింద పడేయకూడదు అంటే ఇంకేదో రకంగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం బట్టి ఏదో రకంగా ఖర్చు పెట్టేస్తాము. ఇంకా అది నేను మాత్రం జాగ్రత్తగా ఉంచి తను గుర్తుగా ఉండాలని చెప్పేసి చిన్న వినాయకుడి విగ్రహం అయితే తీసుకున్నాను. మా వినాయకుడి పూజ అయితే మీరు చూశారు కదా.
అంటే ఆ వినాయకుడిని కంపల్సరీగా తన గుర్తుగా ఉండాలని చెప్పేసి వెండిదైతే ఇంక మనం ఇంకేం చేయము కదా అని తన గుర్తుగా అయితే ఆ వెండి వినాయకుడిని తీసుకున్నాను. ఆ వెండి వినాయకుడి తొలి పూజ ఇదేనండి మా ఇంట్లో. ఇంతవరకు అది బయటికైతే తీయలేదు. ఈరే ఫస్ట్ పూజ అనమాట. ఇంకా చక్కగా పూజ అయితే చేసుకున్నామండి. నా డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఒక్కసారి ఏదైనా ఐటెం కొని పెట్టుకున్నానంటే అది దగ్గర దగ్గర చాలా కాలం వచ్చేసి ఈ దండలు కూడా ఇటు సైడ్ దండలు కూడా నేను కొని దగ్గర దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. చక్కగానే వచ్చాయి. ఇటు సైడ్ అటు సైడ్ దండలు కూడా ఇప్పుడు ఒక 5 ఇయర్స్ ఇలా అవుతుంది. అవి కూడా అప్పుడే కొన్నాను. చాలా కాలం నుంచి అలాగే నీట్‌గా వాడుతున్నాను. మళ్ళీ ఈ కర్టెన్ కూడా రీసెంట్‌గా శ్రావణ శుక్రవారం తీసుకున్న. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లైట్స్ కూడానా. ఇంకా ఈ సంవత్సరం మా వినాయక చవితి పూజ ఇలా ఉందండి. చక్కగా ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్‌లో చెప్పండి. పూజ అయితే ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో అని. నాకైతే నా కళ్ళకి నిండుగా ఉంది. అంటే ఇలా ఉంటేనే నాకు మనస్ఫూర్తిగా నచ్చుతదనమాట. చెప్పాను ఎలా పడితే అలా చేసేసి అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక సాయంత్రం దీపం అది పెట్టేసి హారతి ఇచ్చేసి మా పాప చేతైతే వినాయకుడికి పంపించేసాను. ఇంకా 6 అయింది. దీపాలు కూడా కొండెక్కలేదు కాబట్టి ఇంకా అప్పుడు వినాయకుడికి హారతి అది ఇచ్చేసి కొంచెం కదిపేసి ఇంకా పందిరి దగ్గరికైతే వినాయకుడిని ఇచ్చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే బీచ్‌కి తీసుకెళ్ళి అలుపుదామని పిల్లలు అన్నారు. కాకపోతే అది ఎప్పుడు అనిపే తీరు గాని, ఆ పద్ధతి గాని మాకు తెలియదు. తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి. తెలిసి మనం ఫోటోస్ కోసం, వీడియోస్ కోసం నాకు అలా నచ్చదనమాట. మనం వెళ్దామని వాళ్ళ డాడీతో అన్నారు కానీ నాకు ఎప్పుడు మనం చెయ్యింది చేయకూడదు, ఎప్పుడు పందిరికి ఇచ్చేస్తాం కదా అని చెప్పేసి వాళ్ళకైతే మొత్తానికి వర్షం పడుతుంది అది ఇది అలా చేయకూడదు అని మొత్తానికైతే ఒప్పించాను. మొత్తానికైతే పళ్ళకున్నారనమాట. ఇంకా సాయంత్రం హారతి అది ఇచ్చేసి దీపాల కొండెక్క ముందే స్వామికి అయితే పెద్ద పందిరి దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఎప్పుడు కూడా నా పాప, బాబు కలిసి తీసుకెళ్ళి ఇస్తారు. ఆ పూజ సామాలు, వినాయకుడు అన్నీ కలిపి. ఈ సంవత్సరం వర్షం పడుతుంది కదా! అలా ఎలాగో ఫోటో పెట్టాను కదా అని చెప్పేసి మిగతావేవి తీయలేదు. ఒక విగ్రహమే దాటించాను. మిగతావి మరుసటి రోజు ఇవ్వొచ్చని. ఈ సంవత్సరం మా వీధిలో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో పెట్టారనమాట వినాయకుడిని. ఇంకా పెట్టేసరికి కుర్రోళ్ళందరూ అక్క మీడియా వాళ్ళొచ్చారు, సాక్షి టీవీ వాళ్ళు వచ్చారు, ఎల్లక్క అలా మాకు లేడీస్ సపోర్ట్ ఉండాలి కదా అక్క అని చాలా నాకైతే చెప్పారు. కానీ మనం ఎంతైనా వాగుతాం గానీ అటువంటి విషయాల్లో మనం ముందు పడలేమనమాట. ఇన్‌కేస్ నేను వీడియో డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఎవరు లేనప్పుడే చెప్పగలను. అందరూ ఉన్నప్పుడు చెప్పలేను. అంటే బయట ఎంతైనా వాగేస్తాను గానీ ఇలాంటి విషయంలో కొంచెం ఇబ్బంది పడతాననమాట. చాలా పిల్లలు ఆ కుర్రాళ్ళందరూ మనకు షాప్ పెట్టినప్పుడు అందరూ నాకు బాగా పరిచయం కాబట్టి, "అక్క వెళ్ళక్క, వెళ్ళక్క" అంటే పాపకు వెళ్ళమంటే తను వెళ్ళలేదు. అమ్మ నేను వెళ్ళమ్మా అనేసింది. ఇంకా ఇంకా ఆళ్ళ మాట కొట్టడం ఇష్టం లేక అలా ముందుకు వెళ్ళినట్టు వెళ్ళి సైడ్ నుంచి అలా వెనక్కొస్తాననమాట. ఒకడైతే చూసాడు. కాకపోతే ఏంటంటే ఒకడు చూసి "అక్క ఏమక్క వచ్చావన్నాడు." "నాకు అలా అలా ఇష్టం ఉండదురా అమ్ము. నాకు అలా భయం" అని అంటే, "సరే అక్క నీ ఇష్టం. నీకు ఇబ్బంది లేకపోతే వద్దులే" అని చెప్పేసి అన్నారు. నేను వినాయకుడిని పెట్టేసి మా పాప అయితే వెంటనే వెళ్ళిపోయింది. నేను దొంగతనంగా బయటకైతే వచ్చేసాననమాట. ఇంక ఇదండి ఈరోజు మా వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకా వినాయకుడిని ఇచ్చొచ్చిన తర్వాత నేను మళ్ళీ టీవీలో చూసాననమాట. లైవ్ అన్నారు వాళ్ళు. లైవ్ అన్నారా కదా అని చెప్పేసి అంటే అప్పటికి కూడా ఉన్నాను. ఒక పావుగంట ఇలా ఉన్నాను. కాకపోతే బ్యాక్ సైడ్ ఉండిపోయాననమాట. మనం హైట్ తక్కువ కాబట్టి ఇటువంటి విషయాల్లో బాగా సేఫ్ అవుతాము. అంటే హైట్ తక్కువ ఉండడం వల్ల అవతల వాళ్ళు వెనక్కి ఉండిపోతే మనం అంత ఇదే ఉండదనమాట. అంటే నాకు కొంచెం అది వేరే అబ్బాయి నాకు వీడియో తీశాడు. అక్క ఇలా సాక్షి దాంట్లో ఉందని చెప్పేసి. ఇంకా నైట్ వచ్చిన తర్వాత దీపాలు కొండెక్కిపోయిన తర్వాత పూజకి ఎంతైతే ప్రిపేర్ చేస్తామో, పూజకి ఎంత అందంగా ఎంత బాగుండాలని ప్రిపేర్ చేస్తామో అవన్నీ తీసేసరికి కూడా తల ప్రాణం తోక్కే వస్తుంది. ఇంకా వినాయక చవితి కదండి, ఇంకా మేము హాల్లోనే తిరుగుతాం చేస్తాం. ఇద్దరం ఇంకా ఆడవాళ్ళం ఉన్నాం కదా అని అంతా మాకు హాలే అనమాట. ఇంక వేరే స్పేస్ లేదు కాబట్టి ఇంకా అన్నీ నైటే తీసేసాను అనమాట. ఇంక దీపాల కొండ కింద అంతా తీసాను. ఇది ఒకటి ఉంది, టిఫిన్లు అయ్యాక తీద్దామని చెప్పేసి దీకొండి పాలి అన్నీ తీసేసి ఒక మూలైతే ఉంచాను. రేపు ఉదయం పాలకి వెళ్ళినప్పుడైనా దేని కిందకి వెళ్ళినప్పుడు ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా వెండి సామాన్లు కానీ పూజ సామాన్లు కానీ అన్నీ క్లీన్ చేస్తాను. ఇంకా ఎక్కడో అక్కడ పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అసలే రేపు ఆదివారం ఇంకా అది ఇది అని అంటారని చెప్పేసి పూజ సామాన్లు అన్నీ తీసేసి ప్రసాదాలన్నీ ఎక్కడొక్కడ క్లియర్ చేసేసాను అనమాట. టిఫిన్ ఈరోజు ఏం చేశానంటే ఇంకా పిల్లలు ఏంటంటే ఉప్మా, క్లైమేట్ బాగా వర్షం పడుతుంది, ఉల్లిపాయ తినం ఏం తినం కదా, సింపుల్గా గోధుమ ఉప్మా చేస్తాను. అంటే మరి ఇంక వేరే ఇంకొక ఉప్మాకు మించిన టిఫిన్ లేదనమాట ఈ టైడ్లో. అది ఉదయం నుంచి బాగా తీపి తిని విసుగులా ఉంటుంది. అందుకే వేడిగా ఉప్మా చేస్తాను అనమాట. ఇదండి ఈరోజు మా వినాయక చవితి అనమాట. మేమైతే ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాం. మీరందరూ ఇదేంటంటారు మనస్ఫూర్తిగా హ్యాపీగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వినాయక చవితి ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.